బైబిల్ ఉన్న వారు ప్రతి ఒక్కరు చూడాలి. బైబిల్ ఎంత కష్టపడి ఎందుకు చదువుతున్నారు పిల్లలు? అది మీకు అర్థం అవ్వడానికి ప్రతి ఒక్కరు చూడాలి. బైబిల్ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచులుగా కట్కం, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది ఆ వాక్యం. అందుకు చాలా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా వినాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా యుద్ధ నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్యం. అందుకంటే దేవుడు మనకి చూపెడుతున్నాడు. కొంతమందికి వాక్యము వరం దేవుడిస్తాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన దేవుడితో మనం మాట్లాడతాం. నీ కష్ట సుఖాలు, నీ బాధలు దేవుడితో నువ్వు చెప్పుకుంటాం. నాకు ప్రార్థన రాదండి అంటారు కొంతమంది. ప్రార్థన రాకపోవడం ఏంటి? నీకు బాధలు లేవా? నీకు కష్టం లేదా? ఆ కష్టము నీ ఇంట్లో నీ భార్యకు, నీ తల్లిదండ్రులకి చెప్పినట్లుగా దేవుడితో చెప్పుకోవాలి. నీ కష్టం చెప్పుకొని నువ్వు సన్నిధిలో, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టిన రోజున ఆయన నీ భారాన్ని తీసేస్తాడు. అందుకే అంటున్నాడు, నీకెంత డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి దేవుడిస్తాడు మనకి. ఆ మనశ్శాంతి లేకపోతే జీవితమే లేదు మనకి. మనశ్శాంతి లేకపోతే పిచ్చకపోతున్నట్టు ఉంటుంది మనసు. అది దేవుడు ఇవ్వాలి మనకి ఆ మనశ్శాంతిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రైస్తవులు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. శ్యామబాబుని చూస్తే ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయన ఎందుకంటే నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు ఆనందం దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? యెహోవా యుద్ధ నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నువ్వు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. నువ్వు ఆలయంలో ఉన్నావు, ద్వారం దగ్గర నుండి మాట్లాడమంటున్నాడు సేవకుడు ఇర్మీయాని. నువ్వు ద్వారం దగ్గర నిలబడి వచ్చే ప్రజల దగ్గర నువ్వు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈయన అదే చెప్తున్నాడు, నువ్వు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారము చేయుటకి ఈ ద్వారములో పడి ప్రవేశించి యోధావారులారా, యూదులే యేసు ప్రభుని అప్పగించేస్తారు. తక్కువ కులస్తులు యూదులు, మనం తక్కువ కులస్తులు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, మన దేవుడు తగ్గించుకునేవాడు, తక్కువ కులస్తుడు ఆయన, యూద కులస్తుడు. యోధావారులారా యెహోవా మాట వినుడి అని చెప్పు. గేటు దగ్గర నిలబడి లోపలికి వచ్చేవాడుతూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంద వర్షం వర్షవ ఇలా వర్తన వంట వర్షులతో వంటవయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రము నాయనా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు, ఇక్కడే సంచరిస్తున్నావు. మా మధ్యలోనే ఉన్నావు, మా మధ్యలోనే ఉన్నావు ప్రభా. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు. నీ రోజు మాటలు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారముగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తనలోష్యాలు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యం మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం అంటున్నాడు దేవుడు ఇక్కడ. విరుడు దేవుడు కావాలి కానీ నీ పరుడర్పణ నాకు ఉంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడు అయినా ఎంతవరకు నువ్వు కన్నీటి కోరుస్తున్నావు, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావు నువ్వు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రైస్తవ జీవితం అంటే ఒక పూల మాట కాదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. అందుకే అంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలంటే ఏడుస్తూనే ఉంటారు. ఏడవాలి. నువ్వు పరలోక రాజ్యంలో అంటే నువ్వు ఏడవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎందుకంటే క్రైస్తవ జీవితం పొరపాటు కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళు రంపలు దాటి వెళ్ళాలి. ఎప్పుడు చూసిన శోధన, ఎప్పుడు చూసిన బాధలు, ఎప్పుడు చూసిన వేదన, నువ్వు అది జయించాలి. జయించిన వాడే జీవక్రీటాన్ని అందుకను. ఆ శోధన జయించిన వాడే జీవక్రీటాన్ని అందుకుంటాడు. మరి ఎంతవరకు నువ్వు జయిస్తున్నావు? శోధనని కష్టం వస్తే వదిలేస్తున్నావు, సుఖం వస్తే దేవుడు కావాలంటున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా అపవాది అనుకుంటుంది, దేవుడు ఏమన్నాడు, నా యోగుని చూచావా అని అడిగినప్పుడు నీ యోగుకేమి 10 మంది బిడ్డలు, 3000 బట్టలు, 3000 గొర్రెలు సమస్తం ఇచ్చావు కదా, నేను ప్రార్థించకుండా ఉంటాడా? అవన్నీ తీసేయి. అప్పుడు నువ్వు ఎందుకంటే నేను ప్రార్థించుస్తాడు లేదు చూడు. ఎందుకంటే మనం చాలా డబ్బుతో ఉన్నాం, ఆశతో ఉంటున్నాం, ఉద్యోగంలో ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు సంతోషంగానే ఉంటుంది. అందుకే అపవాదం ఏమంటుంది, అవన్నీ నువ్వు తీసే. 10 మంది బిడ్డలు ఇచ్చావు, 10 మంది బిడ్డలు చెప్పే, నీ ఆశంతా తీసేసుకో. అప్పుడు ప్రార్థిస్తాడో లేదు. బిడ్డ చచ్చిపోతేనే ప్రార్థన వద్దు, భార్య చచ్చిపోతేనే నాకు ప్రార్థన వద్దు, దేవుడు అక్కర్లేదు నాకు, దేవుడు నాకేమి చేశాడు అని ప్రశ్నిస్తున్నావు కదా. మరి ఇక్కడ యోబు కూడా ప్రశ్నించాలి. ఇక్కడ అన్నీ తీసేశాడు, ఏమీ లేదు. ఇక్కడ కాలిపోయి అన్నీ కూడా ఇది కూలిపోయి చచ్చిపోయాయి. సాతాను చాలా సంబరంగా ఉంది. దేవుడు దూషిస్తాడు, తిడతాడని ఆనందపడుతూ ఉంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు అంటున్నాడు, చూడు దేవుని వైపు చూస్తుంటే ఇప్పుడు నీ శిష్యుడు ఎలా ప్రార్థన చేస్తాడో చూడు అన్నాడు దేవుడు. ఎక్కడ చూడలే అన్నాడు దేవుడు కూడా. అప్పుడు అంటున్నాడు యోబు, ప్రభా, ఈ లోకంలోకి వచ్చి నేనేమీ తీసుకుని రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని పోలేదు. ఈ లోకంలోకి వచ్చాకే భార్యని, బిడ్డల్ని సమస్తం ఇచ్చావు, నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు, నీకేమైనా కలుగు కదా. ఏం చేస్తుంది సాతం? ఏం చేయలేదు, నువ్వే తీసుకున్నావు, నీకేమైనా కలుగుదాక. ఏది దేవుడు మనకు చేసినా అంతా మనకే మహిమ అని అనుకోవాలి. అక్కడ మహిమ ఘనత చెందాలట. అందుకంటున్నాడు, ఏది చేసినా నా మేలు కొరకే దేవుడు చేశాడు అని అనుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. అందుకే అప్పుడే ఈ కష్టాలు కొట్టెక్కుతాయి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు చర్చికి రాడు, ప్రార్థన ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఇదిగా ఉన్నది, మనమేంటి ఎప్పుడు చర్చికి వెళ్ళిపోతూ ఉంటాం, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిపోతాం, మంగళవారం ప్రార్థనకి వెళ్ళిపోతాం, మరి మనకేమీ లేదే, మనకెందుకు ఎలా ఉంటుంది? అందుకే ఎంతమంది గుండె మీద చేసుకొని అనుకుంటున్నామో ఆలోచించండి. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కష్టానికి సుఖానికి దేవుడిని వెంబడించాలి, దేవుడితోటే ఉండాలి. ఈ భార్య చనిపోయిందంటే ఆయుష్కాలం పూర్తయిపోయింది అంతవరకే. నీ బిడ్డ చనిపోయిందంటే ఆయుష్కాలం పూర్తయిపోయింది అంతవరకే. దేవుడు చంపేశాడు అది కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన ఏమొచ్చినాడు ఇక్కడ, యోధావారులారా యెహోవా మాట వినుడి. దేవుడు చెప్పిన మాటను వినండి. మీరు కూడా యూదులే, దేవుని మాట ఆలకించండి. దేవుడు వాక్యం చెప్తున్నాడంటే దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడానికి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడకు, సైన్యములకు అధిపతియకు యెహోవా, సైన్యములకు అధిపతియకు యెహోవా దేవుడు హృదయములో ఉన్నాడు. ఇశ్రాయేలు యాకోబుని తుంటికీల మీద తన్ని ఇశ్రాయేలుగా చేశాడు దేవుడు. ఎక్కడ ఆయన గుడ్డుల్లో ఉన్నాడు ఇశ్రాయేలు. ఆయన కిరీటంలో ఉన్నారు 12 గోత్రముల వారు. ఆయన కిరీటంలో ఉన్నారు 12 గోత్రముల వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాత నిబంధన గ్రంథంలో ఎంతోమంది భార్యలు ఉన్నా, ఎంతోమంది భర్తలు ఉన్నా, తప్పుగా అనిపించకపోయినా ఇక్కడ యాకోబుకి 4 భార్యలు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ 4 భార్యలకి 12 మంది సంతానం. అక్కడ ఆ విధముగా ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు చేపలు పట్టే జాలర్ని మనుషులు పట్టే జాలరుగా చేశాడు. ఇక్కడ తప్పు లేదు, ఇక్కడ తప్పు కనబట్టలేదు యేసు ప్రభు దగ్గర. ఎందుకంటే యేసు ప్రభు ఒకే భర్తకు ఒకే భార్య, ఒకే భార్యకు ఒకే భర్త,
అంతకన్నా తప్పు చేస్తే అది వ్యభిచారం కింద లెక్క. ఈ చిన్న తప్పే కదా దేవుడు క్షమించడా అని నువ్వు అనుకుంటున్నావేమో. చిన్న తప్పు అయినా సరే ఎందుకంటే గీసు మారేస్తాడు దేవుడు. అక్కడ చిన్న తప్పు అయినా సరే పరలోక దూరం దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింప చేయనట్లు మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకొనుడి. ఎందుకంటే ఆలయం దగ్గరలో మీకు ఈ స్థలాలు ఇస్తున్నాను మీ అందరికీ. కానీ ఏమంటున్నాడు? మీ క్రియలను, మీ మార్గములను, మీ మార్గములంటే నువ్వు నడిచే మార్గము. నువ్వు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావా, అటు వెళ్తున్నావా, ఎటు వెళ్తున్నావు? అందుకంటున్నాడు. ఏమంటున్నాడు? మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. క్రియ అంటే మీ మనస్సు. నీ మనసు తప్పు చేస్తుంది, అదే క్రియ. నీ నడవడిక, నీ ప్రవర్తన జడ్జ్మెంట్ వచ్చేస్తావు. జడ్జిమెంట్లోకి నీ క్రియ ఎలా ఉన్నది, నీ నడవడిక ఎలా ఉన్నది, నీ ప్రవర్తన ఎలా ఉన్నది, నీ జీవితం ఎలా ఉన్నది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అంతే చెప్తున్నాడు ఇక్కడ. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే. దేవుని మందిరంలోకి వచ్చేస్తున్నావు. నువ్వు తప్పు చేసేసి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చేస్తున్నావే. ఇది దేవుని మందిరం అని తెలుసు, తప్పుగా ఆలోచించకూడదని తెలుసు, తప్పుగా ఉండకూడదని తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే. ఇది దేవుని మందిరము. చెప్పులు బయట విడిచిపెట్టొస్తున్నావు అంటే ఇది పరిశుద్ధమైన ఆలయమనే కదా. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఆలయంలోకి వచ్చేస్తున్నావు, తప్పు చేయకుండా వచ్చేస్తున్నావా, అబద్ధమాడకుండా వచ్చేస్తున్నావా, పాపం చేయకుండా వచ్చేస్తున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ విధముగా ఉన్నది అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ మోసకరమైన మాటలు, ఎందుకంటే దేవుని ఆలయం అంటే మీరు అనుకుంటున్నారు. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోకూడదు. ఎందుకంటే మోసంగా ఆలోచించకూడదు, అబద్ధంగా ఆలోచించకూడదు. నీకు తెలియకపోయినా నీ హృదయాంతరంగానే దేవుడు చూస్తున్నాడు, అని గమనిస్తున్నాడు అక్కడ. హృదయాంతరంగాన్ని చూసే దేవుడు నువ్వు సరిపెట్టేసుకోవచ్చు. ఈసారి దేవుడు క్షమించేస్తాడులే అని చెప్పి, ప్రభా క్షమించు, ఇక నేను తప్పు చేయను అని నువ్వు అనేస్తున్నావు. మరలా వెళ్ళి తప్పు చేసే వస్తున్నావు. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యభిచారం చేసి గొర్రెను వధించిన పాపం పోయిందనుకున్న వారు, ఒక దొంగతనం చేసి వచ్చి గొర్రెను వధించిన పాపం పోయిందనుకున్న వారు, మనుషులు చేసిన పాపాలు గొర్రె రక్తం వలన, మేకల రక్తం వల్ల కడగబడదు, పరిశుద్ధుని రక్తము చేతనే పాప విమోచన జరగబడాలి. ఆ పరిశుద్ధుని రక్తం ఎప్పుడు నువ్వు పుచ్చుకుంటున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పరిశుద్ధుని రక్తమే నీ పాప విమోచన, పశ్చాత్తాపం. ఏడవాలి దేవుని సత్తులు, ఇక తప్పు చేయను ప్రభా, నీలోనే బ్రతుకుతుంది. నీ బిడ్డలకు వస్తుంది, ఆ పాపము చుట్టుకుపోతుంది నువ్వు క్షమించబడకపోతే. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు? మీ క్రియలను మీరు యథార్థంగా చుక్కబరుచుకొని, అలా గనక ఏమంటున్నాడు ఇక్కడ, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని, అలా గనక మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, మీరు వెళ్ళే దారి, మీ క్రియ చక్కపరుచుకోండి, సరిదిద్దుకోండి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు అక్కడ. ప్రతి వాడు తన పొరుగువారి ఎట్లా తప్పక న్యాయం జరిగించి, పొరుగువాడు కష్టంలో ఉంటే నువ్వు ఆదుకోవాలి, అన్నదమ్ముడు కష్టంలో ఉంటే నువ్వు ఆదుకోవాలి. నువ్వు బాగున్నావు కదా, బాగున్నప్పుడు రాత్రి వాడు బాగోలేనప్పుడు నువ్వు ఆదుకోవాలి. నీ అక్కచెల్లెళ్ళ కష్టంలో ఉంటే నువ్వు ఆదుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ భూలోకంలో ఉన్న నీ అన్నదమ్ములు అక్కచెల్లెల్ని నువ్వు చూడలేకపోతే ఎక్కడ ఉన్న దేవుడు నువ్వెక్కడ చూడగలవు, ఎక్కడ ప్రేమించగలవు? ఆయన్ని అన్ని కనబడలేదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. పరదేశమును తండ్రి లేని వారిని
విధవరాండ్లను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు. ఎందుకంటే ఇక్కడ ఎద్దుని వధించడం అంటే మనిషిని వధించినట్టే లెక్క. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలుగొచ్చే అన్య దేవతలను అనుసరింపకయు. మనుషుని చంపకూడదు మాట్లాడు. నీ భార్య నీకు ఇష్టం లేకపోతే వదిలే పొమ్మనం. నీ భర్త నీకు ఇష్టం లేకపోతే పొమ్మని చెప్పు. చంపేవలసిన పని లేదు కదా. ఎందుకు చెప్పడం? నువ్వు మాత్రం సుఖంగా జీవిస్తావా? చంపేసి జైలుకు పోయి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాలి. అందుకే అంటున్నాడు, ఈ కోపము, నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపముతో శాంతంగా మాట్లాడు, శాంతంగా ఉండు. ఇక్కడ తప్పు చేసిందనుకో. ఒకసారి ఒక కుటుంబం వచ్చింది నా దగ్గరికి. వారు బయట వాడు తన భార్య బిడ్డలను తీసుకొని వచ్చాడు. ఆయన ప్రార్థన చేశాను. వెళ్ళిపోయిన తర్వాత తన బిడ్డలు అతనే వచ్చారు. అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. నా భార్య హైదరాబాద్ ఒక ఆయనతో వెళ్ళిపోయింది. బిడ్డలు భర్త ఉండిపోయాడు. ఒక్కసారి ఆయన చూసి చాలా మంచివాడు అనుకున్నాను. నాకు మళ్ళీ ఆ భార్య కావాలన్నాడు. ఆవిడే కావాలన్నాడు. ఎందుకయ్యా అన్నా? లేదమ్మా, మంచిది, స్తోత్రాలు ఉన్నాయి, అలాగే వస్తుంది, 2 రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పి వచ్చేసింది. మళ్ళీ ఒక 6 నెలలు పోయాక మళ్ళీ వచ్చాడు ఆయన. మళ్ళీ వెళ్ళిపోయింది అన్నాడు. మరి ఆవిడెందుకయ్యా వెళ్ళిపోతున్నావండి? నువ్వు బ్రతుకులాడి తెచ్చుకుంటున్నావు, నీ పిల్లల్ని చూసుకున్నా నువ్వు బ్రతకొచ్చు కదా అన్నప్పుడు, లేదమ్మగా ప్రార్థన చేయండి. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అలాంటి ఎదవని కూడా తన భర్త ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఎంత శాంతవంతుడో తెలియటం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు, నిర్దోషిని చిందింపకయు తండ్రి లేని వారిని విధవరాండ్లను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలుగొచ్చే అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎట్లా ఈ స్థలము తమకు నిశ్చయముగా ఉండుటకై పూర్వకాలములు నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురం ఉంచాను. వారు తెలియ ప్రపంచ దేశానికి తీసుకెళ్తాడట. ఇవన్నీ మీలో ఉన్న రోజున ఈ మంచితనం ఇదంతా కూడా మీలో ఉంటే నేను బాల్తేలు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్తాను అని ఇశ్రాయేలు జనాంగానికి యూదులకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మరి మీకు కూడా చెప్పినట్టే కదా. మీరు మంచిగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డల కుటుంబం బాగుంటుంది, పరలోక రాజ్యానికి కూడా వెళ్ళడానికి అవుతుంది. నువ్వు దేవుల్లో ఉంటే, ప్రార్థన ఎక్కువ చేసుకొని, వాక్యం ఎక్కువ చదువుకుంటే పాపానికి తాగు ఉండదు. ఇంకా పాపం చేయడానికి కూడా నీకు ఇష్టం ఉండదు. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని రోజున. అందుకంటున్నాడు, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఈ దేవి మీరు జారచోర క్రియలను నరహత్య చేయొచ్చు, అబద్ధ శాస్త్రము పలుకుచు, బయళ్లకు ధూపము వేయచ్చు, మీరు ఎనగని దేవతలను అనుసరించుతున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి, ఎందుకంటే నా మందిరంలోకి మీరు వస్తున్నారు, వచ్చి నా సన్నిధిని పిలిచించు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుతారు. ఆలయంలోకి వచ్చని నా పాపాలన్నీ దేవుడి దగ్గర తీసుకున్నాను, నేను కడిగేసుకున్నాను, అందుకు నీ మనసు అనుకుంటుంది, నువ్వు అనుకుంటున్నావు. అది ఎంతవరకు దేవుడు క్షమించాడో లేదో అది నీకు తెలియాలి కదా, దేవుడికి తెలియాలి. ఇక్కడ ఏమొచ్చినాడు, నా నామము పెట్టబడిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిని నిలిచిచు, దేవుడి సన్నిధిలో నిలిచి విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. మేము విడుదలైపోయి మా పాపాలు కడిగేసుకున్నాం అని దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ క్రియలన్నీ జరిగించటికేనా మీరు విడుదల నొందుతుంది? ఎన్ని తప్పిదాలు కూడా చేసి మేము విడుదలైపోయామని అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నాడు, నాదని చాటబడిన
ఈ మందిరం ఏమనుకుంటున్నాం, ఇది మన సంఘము. అద్భుతం చెప్పారు. స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయారు. అమ్మ ఇంత దూరం రావద్దురా, చాలా దూరం కదంటే, లేదమ్మా నేను ఈ చర్చికి కూడా వెళ్ళలేను, మన చర్చికే వచ్చేస్తాను దూరం అయినా సరే. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే దేవుడు ఏమొచ్చినాడు, ఈ ఏడు క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల పొందితే నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగలకు అయినగా ఆలోచించింది. ఇది దొంగలకుగా కనబడుతుంది ఆలయం, తప్పుడు గురువు ఆలయంలో కనబడుతుందా ఇది? ఎందుకంటే ఆ తప్పు ఒప్పేసుకుంటున్నానని చెప్పేస్తున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, మీ దృష్టికి దొంగలకు అయినదా ఆలోచించింది. నేనే ఈ సంగతి కనుగొనిచున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట ఇదే. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పౌరములను, అమ్మవారును, రోడ్లు మార్చువారిని కూర్చుని చూసి రాళ్ళతో మరణాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తొలివేసి రోడ్లు మార్చువారి రోడ్లు చలివేసి వారి బల్లను పడదోసి పౌరముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొంది నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇంకా చేయకూడదు చెప్తున్నారు. ఎందుకంటే ఆలయంలో దేవుని ఆలయం పెట్టుకున్నామంటే ఆలయం కంప్లీట్ గా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జనం 10 మంది వస్తున్నారు, ఇంక ఎందుకు పని చేస్తుంది అనుకుంటే కుదరదు కదా. ఇక్కడ యేసు ప్రభు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కల వ్యాపారాలు చేస్తున్నారు, ఎట్లనే గుడ్లుకి. ఎందుకంటే అన్నీ కూడా పావురాల్ని అన్నింటిని కూడా అమ్ముతున్నారు ఆలయంలో. దేవుని వాక్యం చెప్పే ఆలయంలో దేవునికి చాలా బాధ కలిగి కొరడాతో అందరిని కొట్టి తరిపేసి డబ్బులు విసిరేసి నానాంగమా చేశాడు అక్కడ. ఎందుకంటే ఆ మందిరము నా తండ్రి ఇల్లుని వ్యాపారి ఇల్లుగా చేస్తున్నారు, నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారు అని మదనపడిపోతున్నాడు యేసు ప్రభు. హృదయంలో వేదన కలుగుతుంది. అందుకంటే ఆలయము ఆయన శరీరం, దేవుని శరీరం, దాన్ని ఒక వ్యాపారపు ఇల్లుగా చేస్తే ఆయనకు బాధగా ఉన్నది అక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మవారును, రోగులు మార్చేవారును కూర్చుని చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తొలివేసి రోగులు మార్చేవారు రోగులు చలివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి వ్యాపారం ఢిల్లీగా చేయకూడని చెప్పారు. పత్రిక చదవండి. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎలా మాట్లాడాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి, అంటే ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎలా ఉంటున్నాయి? భయంకరంగా ఉంటున్నాయి. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, ఒక మనుషుడిగా మాట్లాడుతున్నాను, ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను, ఒక బిడ్డగా మాట్లాడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీ హృదయం ఎలా ఉన్నది? పాపం చేయాలని ఉన్నదా మనసు? ఒక మనుషుడిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మీ శరీర బలహీనతను. ఇక్కడ ఏంటి? ఆదాము అవ్వతో ఏమని చెప్పాడు ఆయన? ఈ పండు తిన్న రుచిన మీరు మరణిస్తారు, పాపము పరపక్కమైనప్పుడు మరణము త్యాజ్యము, ఆగే ప్రసక్తి లేదు అక్కడ అని చెప్పినప్పుడు చెప్పే నిమిషం ఆగాడు. అవి చాలా అందంగా రమ్యముగా ఉన్నాయి ఆ పళ్ళు.
ఎందుకంటే మనిషికి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము కావాలి మనిషికి. ఆ పళ్ళు చాలా అందంగా రమ్యంగా కనబడుతున్నాయి అమ్మకి. ఆగిపోయి ఆ పళ్ళు కాస్తే చూస్తూ ఉండిపోయింది. మనము కూడా ఆడపిల్లగా చూసినా, ఒక మగపిల్లవాడు చూసినా అలా ఆగిపోతాం. ఎందుకంటే మనసులో ఉన్న కోరిక. ఒక మనుషుడిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. మనుషులో ఉన్న కోరికను బట్టి దేవుడు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు ఆయన. పాపం జరిగే దగ్గర దేవుడు ఉంటాడు. అప్పుడు అంటుంది సాతాను బయటకు వచ్చి పాము రూపంలో, నువ్వు దేవదూత వలె అయిపోతావని దేవుడు అలా అంటున్నాడు. నువ్వు చచ్చిపోతావని. నువ్వు చచ్చిపో, నువ్వు దేవదూత వలె అయిపోతావు, తిను. ఎంకరేజ్మెంట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను అంటుంది కదా లూసిఫర్ దేవుడితో, నీ దగ్గరికి ఎవరు వస్తారు? అందరూ నా దగ్గరికే వస్తారు. నేను మనుషులకు ఏది కావాలో అవన్నీ నేను చూపెడతాను కదా, అందుకు నా దగ్గరికి వస్తారు కానీ నీ దగ్గరికి రారు. నువ్వు తప్పు చేయకు, నువ్వు పాపం చేయకు, నువ్వు మంచిగా ఉండు అని చెప్తావు, అతను నీ దగ్గరికి ఎలా వస్తారు? అందుకే తల్లిదండ్రులు కూడా అన్నదమ్ములు కూడా చెప్తారు, ఒరే తప్పురా, అలా వెళ్ళకరా, వాడితో మాట్లాడుకురా అన్నప్పుడు దులుపుకొని వెళ్ళిపోయి మాట్లాడతాం. అందుకే అంటున్నాడు సాతాను ఇక్కడ. అందుకే మొదటి ఆదాము ద్వారా మరణం ప్రాప్తించాము, రెండో ఆదాము ద్వారా మరణం చేస్తున్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మనిషి రీతిగా మాట్లాడుచున్నాడు. ఏమనగా అక్రమం చేయటికి. ఎందుకంటే అక్రమ సంబంధం బైబిల్ రాశాడు కదా, అక్రమ సంబంధం. నీ భార్యతో కాకుండా ఇంకొక ఆమెతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావు, ఇంకొక అబ్బాయితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావు. క్లియర్గా రాస్తున్నాడు కదా ఇక్కడ. అందుకే అంటున్నాడు అక్రమం చేయటకి, అపవిత్రతకును అక్రమముకు మీ అవయవాలను దాసులుగా ఎలా అప్పగించుతారో మీ శరీరాన్ని అప్పగిస్తున్నారు తప్పు చేయడానికి. దేవుని వాక్యం వింటున్నావు, దేవుని అమూల్యమైన రక్తము చేత వెలబెట్టి కొనబడ్డావు నీ శరీరము ఆత్మ కూడా. అలాంటప్పుడు నువ్వు తప్పు చేయడానికి ఎలా అప్పగిస్తున్నావు నీ శరీరాన్ని? నీకు మనసాక్షి ఉండదా? నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అలాంటప్పుడు నీకు తప్పు అనిపించలేదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి. ఇప్పుడు దాకా పాపానికి అప్పగించావు, ఇప్పటి నుంచి నీతికి అప్పగించు. పరిశుద్ధత కలిగి ఉంటుంది. ఎందుకంటే సాతానికి అప్పగించినప్పుడు నీ అవయవాల్ని, మరి ఇప్పుడు దేవుడికి కూడా అప్పగించాలి కదా నీ అవయవాల్ని. అందుకంటున్నాడు. ఏమంటున్నాడు? అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు నీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించింది. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ఎందుకంటే అలవాటు పడిపోయింది శరీరం సాతానికి దాసులుగా ఉండడానికి. దేవుడు వచ్చి పిలిచినా సరే దానికే అలవాటు పడిపోయింది. ఊరుకో ప్రభా, ఇప్పుడే రావాలి, కొన్ని రోజులు పోయాక వస్తే బాగుంటుంది కదా. దావుదు మహారాజు ఏమన్నాడు? ఈ సమయంలో వచ్చాడేంటి నా తన ప్రవక్త, దేవుడు పంపించాడు, వాడు భూమిలో దిగిపోతున్నాడు. దావుదు మహారాజు, నీవు కూడా భూమిలో దిగిపోతున్నావేమో. నా తన ప్రవక్త వచ్చినప్పుడు సాతాను అందులో ఉన్నదేమో, ఈ టైంలో వచ్చాడేంటి, ఒక టైము పద్ధతి లేదా అని మనసులో అనుకుంటున్నా. సింహాసనం వేసాడు కూర్చోడానికి. అందుకే వచ్చినాడు. నువ్వు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు దావుదు మహారాజు. సడన్గా వచ్చావు కదా, ఏ పని మీద వచ్చావు అన్నప్పుడు మర్యాద తక్కువగా ఉంది, మాటలో మర్యాద తక్కువగా ఉంది. ఎందుకంటే పాపము జరుగుతున్నది హృదయంలో, పాప ఆలోచనతో ఉన్నాడు కాబట్టి అతను ఒక పాస్టర్, ఒక ప్రవక్త అన్న ఆలోచన అక్కడ కనబడలేదు. అక్కడ ఏం పని మీద వచ్చావు? ఒక కచ్చపడానికి వచ్చానులే అన్నాడు. ఆయన కచ్చపడానికి వచ్చాను, వింటావా అని అడిగాడు. చెప్పాడు. ఒక ధనవంతుడికి ఎన్నో గొర్రెలు గుడ్లు ఉన్నాయి. ఒక ధనవంతుడికి ఎన్నో గొర్రెలు గుడ్లు ఉన్నాయి. ఆ ఎదుర్కొంటే ఒకే ఒక పేదవారికి ఒకే ఒక గొర్రె ఉన్నది. ఈ ధనవంతుడింటికి దారిపోయే స్నేహితుడు వచ్చాడు.
ఆయనకు వధించాలి కదా ఒక గొర్రెని. ఇంటికి వచ్చిన ఆయనకి తన ఇంట్లో ఎన్ని గొర్రెలు ఉన్నా ఆ దారిన పోయి ఎదురుగొడ్డ ఉన్న గొర్రె ఆయనకు కనబడుతుంది. చాలా చక్కగా, అందంగా, చాలా ఇదిగా కనబడుతుంది. దాన్ని చుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి వధించారు. పెళ్ళికి పోతుంది సాధారణ దావీదు మహారాజు. ఒక గొర్రెకు బదులు 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. అంటే ఈజీగా తీసుకున్నాడు అనమాట. అక్కడ గొర్రెని వధించాడు. అవును, 4 గొర్రెలు పంపించారు. మరి ఆ ధనవంతుడికి మరణ శిక్ష విధిస్తున్నాను అన్నాడు దావీదు మహారాజు. ఆ ధనవంతుడికి నేను మరణ శిక్ష విధిస్తున్నాను. అవును, విధించాలి, నిజమే. ఆ ధనవంతుడు నువ్వే. ఎందుకంటే మన తప్పులు మనం కనబడదు. మనం చేసిన తప్పులు మనకు కనబడవు. అవి మంచిగానే అనిపిస్తుంది. చేసిందే కదే, చిన్న తప్పే కదా, దానికే దేవుడు క్షమించాడు ఏమిటి? మన తప్పులు మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అప్పటి క్రియల వలన మీకు ఫలమేమి కలిగను? నువ్వు చేసిన తప్పిదానికి ఏ ఫలాన్ని అనుభవించావు? దేవుడు ఏ విధంగా నీకు బహుమతి ఇచ్చాడు? నీ తప్పులన్నీ చేసుకుపోయి ఇష్టం వచ్చినట్లుగా నీ మనసు నచ్చినట్టుగా చేసేసావు. మరి నీకేమొచ్చింది? ఇక్కడ దావీదు మహారాజు కూడా ఏమొచ్చింది? ఇక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ అంగవైకల్యంగా పుట్టింది. ఆ తప్పుకి శిక్ష అక్కడ చూపెడుతున్నాడు. అక్కడ కనబడుతుంది. ఏమన్నాడు? నాథను ప్రభుత్వం ఏమన్నాడు? ఆ బిడ్డను చూసినప్పుడల్లా నువ్వేం తప్పు చేస్తావో నువ్వు వరివేర్చావు, నువ్వు తెలియపరుస్తుంది నీకు. అందుకే మనం చేస్తున్న తప్పిదాలు కనబడ బిడ్డల మీద చూపెడుతుంటాడు దేవుడు. అక్కడ నీకేసాడనుకో శిక్ష, తులిపేసుకొని పోతావు. అదే నీ బిడ్డకేసాడనుకో, అరుషవా అందవరు అరుషవా ఇలా వర్తరు వంట వర్షూరుతరవా, అప్పుడు తెలుస్తుంది. అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. మీకు సిగ్గు కలుగుతుంది. అవన్నీ నీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సిగ్గు కలుగుతుంది. అక్కడ వాటి అంతము మరణమే. నువ్వు చేసిన తప్పిదానికి మరణమే, జడ్జ్మెంట్, మరణమే కేవలం అక్కడ. అయినా నీకు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దోషులైనందున పాపము నుండి క్షమాపణకి పశ్చాత్తాపడి దేవునికి దోషులైనందున పరిశుద్ధత కలుగుటయే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ పాపాలన్నీ కూడా లెక్క పెట్టుకొని ఒంటరిగా తలిపేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేసుకో. ఇక నేను తప్పు చేయను ప్రభా, నీలోనే బ్రతుకుతాను. తప్పు చేస్తే కుక్క వాంతి చేసి తిన్న రీతిలో బ్రతకనేసి ఉంటుంది. మరలా నువ్వు తప్పు చేసి దేవుడు క్షమాపణ అడిగి మరలా తప్పు చేసుకోకపోతే కుక్క వాంతి చేసి తిన్న రీతిలో బ్రతకవలసి ఉంటుంది. ఆ మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఎప్పుడైతే దేవుడిలో ఉంటావో, నువ్వు పరిశుద్ధతలో ఉంటావో, అప్పుడు దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఏమో లేదు, తప్పులు ఒప్పుకోలేదు. పాపం చేసిన స్త్రీతో ఏమన్నాడు ఆయన? అందరూ రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మోటగా రాయి చెప్పండి. చాలా ఈజీగా చెప్పాడు ఆయన. ఇంకెవరు కొడతారు? అందరూ రాళ్ళు కొట్టుకొని ఉంటే ఎక్కడికక్కడే అందరూ తప్పు చేస్తారు. వాడు చేయలేని వాళ్ళు లేదు. అక్కడ ఆ రాళ్ళు వదిలేసి ఎవరి దాన్ని వారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడికి. ఎందుకంటే రాళ్ళతో కొట్టి చంపేసినంత మాత్రంలో అక్కడ మనసు శాంతి లేదు ఆవిడకి. ఆ పాపం చేసిన స్త్రీకి శాంతి దొరుకుతుందా? చచ్చిపోయి నరకానికి పోతుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు రాళ్ళు విడిచిపోయి. అప్పుడు అంటున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష వేయలేదా? దేవుడికి తెలియదా? ఎవరు శిక్ష వేశారు, ఎవరు శిక్ష వేయలేదో ఆయనకు తెలియదా? ఆమె నోటితో ఒప్పించుతున్నాడు. అక్కడ నోటితో ఆవిడ చెప్పాలి, ఎవరు నీకు శిక్ష వేయలేదమ్మా? వేయలేదు ప్రభా. అయితే నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక పాపము చేయకు. దేవుని స్తోత్రం. మారిపోయినప్పుడు ఆవిడే సిలువ మోస్తున్నప్పుడు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం వచ్చేస్తుంది చుట్టూరు, ఎంత కారిపోతున్నప్పుడు ఆమె వెళ్ళి ఒక క్లాత్తో ఆయన ముఖాన్ని ఉంటున్నప్పుడు ఆయన ఫ్లిట్ పడిపోతుంది ఆ కాంతి అందులో. అంటే ఆమె ఎంత మారిపోయిందో చూడండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఆ ప్రింట్ అంత మీదకి వచ్చేసింది, ఆ క్లాత్ మీదకి. ఆవిడ అలా వృత్తింది ముఖం, దేవుని ప్రేమతో వృత్తింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు? అయితే నీకు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే నీకు ఫలము, దాని అంతము నిత్యజీవం, పరలోక రాజ్యమే. నువ్వు మారిపోయి దేవుళ్ళలోకి వెళితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. ఎలాగనక పాపము వలన వచ్చే జీతం. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడు అంటే జీతం పట్టుకొని వస్తారని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 22:10 వచ్చి చదవండి. చాలు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు వాక్యం చెప్పుకొని వెళ్ళిపో, మారమని చెప్పు. మారలేకపోతే నేను చెయ్యకు, నేను వచ్చేస్తున్నాను కదా, నేను చూసుకుంటాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు అతడు నాతో ఎలాగో చెప్పాను, ఈ గ్రంథమంతట ప్రవచన వాక్యంలో ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది, రేపు వచ్చే సమయము ఆసనమైపోతుంది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున క్రియ ప్రతి వారికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనే ఉన్నది. దేవుడు జీతం పట్టుకొస్తున్నాడు. ఎందుకంటే దేవుని కోసం కష్టపడే వారి కోసం. నీవెంత పుచ్చుకుంటున్నావు జీతం? ఎందుకంటే దేవునికి ప్రతిఫలం ఉండాలి కదా. అమ్మా నీకు స్వస్థత వచ్చింది కదా, నువ్వు మన చుట్టాలింటికే వెళ్ళి ఒక వాక్యం చదివి ప్రార్థన చేసి రోజుకొకరి ఇంటికి వెళ్ళినా, అమ్మా దేవుడు స్వస్థ ఇచ్చాడు కదా నీ సాక్ష్యం చెప్పేసి వచ్చేస్తుండు. వదినా నేను చెప్పలేకపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. మరి దేవుడు ఏమనుకోవాలి? మరి స్వస్థత ఇచ్చేసాడు కదా నీకు. నువ్వు దేవుని పని నీకు ఎక్కువ చేయలేమనేది, నీ బాగైపోయిన దాన్ని స్వస్థపరచు. ఆ స్వస్థత చెప్పు అంతే. ఒకరింటికి వెళ్ళి రోజుకి. మన చుట్టాలింటికి వెళ్ళి పక్కన ఇంటికి వెళ్తే బాగోదు. ముందు చుట్టాలింటికి వెళ్ళిపోయాక అప్పుడు అందరింటికి తగ్గిన వాళ్ళు వెళ్ళొచ్చు. నేను చేయలేను, చనిపోయింది, చేయలేను మాటకి చనిపోయింది. మరి జీవితం ఎలా పుచ్చుకుంటావు? దేవుడు 1000 రూపాయలు ఇస్తున్నాడా, 100 రూపాయలు ఇస్తున్నాడా, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడా, 1,00,00,000 రూపాయలు ఇస్తున్నాడా? జీవితం ఎంత పుచ్చుకుంటున్నావు నువ్వు కష్టపడిన దానికి? మంగళవారం చర్చికే రాలేకపోతున్నావు ఎందుకంటే బళ్ళు పనులు ఉన్నాయి మాకు, అందుకు రాలేకపోతున్నాం. మంగళవారం చర్చికి మరి శుక్రవారం రాలేకపోతున్నాం. మరి మంగళవారం అన్న రావాలి కదా. మేము పనికి వెళ్ళాలి, ఇక్కడో పనికి వెళ్ళాలి, అక్కడో పనికి వెళ్ళాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి. మరి దేవుడు ఏమనుకోవాలి? ఆయన అంతా సృష్టి అంతా చూడాలి కదా ఆయన. మరి ఆయన ఏమనుకోవాలి నువ్వు అలా అనుకున్నప్పుడు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ జీవితం ఎలా పుచ్చుకుంటున్నావు మాట్లాడాడు. ఇక్కడ ఏమన్నాడు? రోమేలు రాసిన పత్రికలో దేవుని గురించి చెప్తున్నాడు. 23వ వచనం, పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతమట మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవము. నన్ను పరలోక రాజ్యానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు, డిసైడ్ ఇదే. మరొక సువార్త 8వ అధ్యాయం. చాలు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, అడుగులోకి వెళ్ళినా, సముద్రం మట్టుకు వెళ్ళినా
జనము ఎందుకంటే ఆయన అట్రాక్ట్ అయిపోతున్నారు. వాక్యమే జీవజల మూట, అది బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆయన మాటలే జీవజల మూట. అత్తుకుపోతున్నారు ప్రజలు, దేవుని మాటలకి అత్తుకుపోతున్నారు. ఆయనలో జీవించాలని ఆశపడుతున్నారు. అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా వచ్చేస్తున్నారు. అక్కడ 3 రోజులు ఇటుక పెట్టాడు ఆయన అడవిలో. 3 రోజులు అయిపోయింది, ఇంకెళ్ళిపోవాలి ఇంటికి. కానీ ఆయనకి బాధ కలిగింది, జాలి కలిగింది. 3 రోజులు నా దగ్గరే ఉండిపోయారు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకో మొహం తిరిగి పడిపోతారు, ఎక్కడికైనా ఏం పెట్టకపోతానని చెప్పి అప్పుడు శిష్యుని పిలిచి ఏం చేద్దామని అడిగాడు. ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు కదా. అయినా శిష్యుని అడిగారు, ప్రభా ఇంతమందికి ఎన్ని రొట్టెలు తేగలం, ఎంతమందికి పంచగలం? ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడతారని దేవుడు తెలుసు. ఎందుకంటే మన పెళ్ళిళ్ళలోనైనా వంశంలోనైనా ప్రార్థన ఎందుకు చేస్తామంటే అది ఏ కుదువ లేకుండా అందరికీ చుట్టుగా సరిపోయడానికి దేవుడు ఆశీర్వాదం. అది నువ్వు కూర్చునే ఉండు, దేవుడు ఆస్వాదిస్తాడు ఆఖరి గంటలో. అలాగే ఇక్కడ కూడా శిష్యులు అడిగారు, ఇంతమందికి ఎక్కడి నుంచి తేగలం ప్రభా అన్నప్పుడు ఇప్పుడు ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగాడు. 7 రొట్టెలు చిన్న రొట్టెలు ఉన్నాయి ప్రభా, చిన్న చేపలు 5 ఉన్నాయి ప్రభా అన్నాడు. అందరూ పంక్తుల మీద కూర్చోబెట్టి అన్నాడు. అందరిని కూర్చోబెట్టండి, ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు కదా. అప్పుడు ఆ రొట్టెల్ని చేపలు చేతులు పైకెత్తి దేవుడు ఆస్వాదిస్తున్నాడు. లాజరు చనిపోయినప్పుడు అక్కచెల్లి ఇద్దరు ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఏడవద్దు, ఆయన బ్రతికే ఉన్నాడన్నాడు. సమాధి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మారుతుంటుంది. మనిషికి అవిశ్వాసం ఎక్కువ కదా, దేవుని నమ్మం కదా. మనుషులు నమ్ముతాం కానీ దేవుని మాత్రం నమ్మం. అక్కడ ఆవిడ అంటుంది, 4 రోజులు అయిపోయిందయ్యా, వాసన కొడుతుంది బాడీ అంతా. సృష్టించిన సృష్టికర్తకి వాసన కొడుతుందా? మట్టితో బొమ్మను చేసి జీవవాయువు కుదిరి దేవుడు అయిన దేవుడు కనులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నా మనవినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. లాజరు బయట అన్నాడు. సమాధులంలో లాజరు బయటకు వచ్చేసాడు. ఎందుకంటే యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభాత పవర్, ఆ పవర్ లాంటిది. అంతేకంటున్నాడు, సాతాను గర్జించేసి మరి మనుషుని మింగేద్దాం అనుకుంటుంది కానీ ఆయన దుఃఖపడేస్తాడు దేవుడు అక్కడ. ఎందుకంటే యేసు నామములో పవర్ ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గజ 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 వణికిపోతుంది సాతాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనిషికి భయం కానీ దేవుడు చూస్తే దానికి వణుకొచ్చేస్తుంది అది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ కూడా కూర్చొని తృప్తిగా తిన్నారు. మిగిలిన 7 గంపలు ఎత్తారు. ఇంకా మిగిలిన వచ్చిన వాళ్ళంతా 4,000 మంది. 4,000 జనాంగం తినక 7 గంపలు ఎత్తారు. అలాగే నువ్వు కూడా ఏ కార్యానికైనా దేనికైనా ముందు నువ్వు ప్రార్థన చేసుకుని అప్పుడు మొదలుపెట్టి వచ్చినా నువ్వు సంపూర్తిగా మంచిగా దేవుడి కార్యం చేస్తాడు. దేవుడి పరిస్థితులకు